తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నేడు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నేడు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు ప్రస్తుతం తెలంగాణలో వర్షాల తీరు మారుతోంది. గత 6 రోజులుగా కొనసాగినటువంటి వర్షాలకు స్పెల్ కు 3 రోజుల పాటు బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు ఉండనున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. నేడు ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా దీనికి సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గత 24 గంటల్లో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇటు నందిగాం, ఏటూరు నాగారంతో పాటు ఆదిలాబాద్ జిల్లా అర్లీ, తపాల్పూరు, బెజ్జూరు జిల్లాలకు సంబంధించి ఈ మండల ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణంతో పోలిస్తే సుమారు 24% వర్షపాతం లోటు నమోదైంది. అయితే 24 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు ఇప్పటికే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రైతులను కూడా ప్రజలు స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే 3 రోజుల పాటు వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ జూలై 25 నుంచి లేదా 26 నుంచి రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే నేడు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో పాటు ఉత్తర భారతదేశం నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడం వల్ల వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. గత 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం కొంత ఆహ్లాదకరంగా మారింది. తాజాగా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో పలు చోట్ల ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఉంటుందని చెప్పేసి కొన్ని మండలాలు ఇప్పటికే చిరుజల్లులు కూడా ప్రారంభమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు వాగు దాటేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైతులు కూడా వాతావరణ సూచనలు గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే నేడు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శ్రావణి. థ్యాంక్ యూ నరేష్.